హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టిఫిన్ అయితే నేను చపాతీ పచ్చిశనగలు కూర చేశానండి. బంగాళదుంప, టొమాటో, పచ్చిమిర్చి, పచ్చిశనగలు వేస్తే చపాతీలోకి చాలా బాగుండిద్దండి. ఈ కూర అయితే చాలా సింపుల్. మనం ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ వేగిన తర్వాత బంగాళదుంప వేసి అవి కూడా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేయాలి. తర్వాత పచ్చిశనగలు కూడా వేసి కొంచెం సాల్ట్ వేసి కలిపి ఇంకా మూత పెట్టేసేయడమే. సిమ్లో పెట్టాలి. కూర అయితే రెడీ అవుతుందండి. ఈలోపు అయితే చపాతీలు చేస్తున్నాను. చపాతీ పిండిలో కొంచెం నూనె వేసి కలిపి ఒక అరగంట సేపు నానబెడితే చపాతీలు అనేవి బాగా మెత్తగా వస్తాయండి. అది కూర అయితే అంతా మగ్గిన తర్వాత ఇప్పుడు కొంచెం కారం వేయాలి. తర్వాత వాటర్ పోయడమే, అంతే. కూర అయితే చాలా సింపుల్ అండి. చపాతీలోకి ఈ కూర చాలా బాగుండిద్ది. చపాతీలు ఏంటంటే అదిగోండి, రెండు వైపులా తిప్పుకుంటూ మనం కాల్చుకుంటే చక్కగా పొంగి బాగుంటాయి. చపాతీలు తినేటప్పుడు మెత్తగా ఉంటాయి. అంతే ఫ్రెండ్స్, వేడివేడి చపాతీ శనగల కూర అయితే రెడీ అయింది. ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుండిద్ది. అంతే ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.